నమస్కారం అండి. నా పేరొచ్చేసి ప్రసాద్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను. గత 13 సంవత్సరాల నుంచి. అయితే ఇవాళ వచ్చేసి టాపిక్కు ఇంటి గురించి. అయితే మనము 4,00,000 పెట్టేసి ఒక ఇల్లు కట్టాము. సుమారుగా అదొక 70 మంది వరకు కూర్చోవచ్చు. అయితే ఈ ఇంటి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఏందంటే ప్రకృతి సమస్త జీవరాశులకు కొన్ని అద్భుతమైనయి ఇస్తుంటది. అందులో ఒకటి గాలి, నీరు, సూర్యరశ్మి. అయితే దీన్ని మనము ఒక రకంగా జెప్పాలంటే దూరం జేసుకున్నట్టే. అంటే ఇప్పుడు 2, 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని మనం లైట్‌లేసుకొని డే టైమ్‌లో గూడా ఏసీలు వాడి బతుకుతున్నాం. అట్లా గాకుండా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ప్రకృతి ఇస్తుంది. ఈ 3 గూడా. అంటే గాలి, నీరు ప్లస్ సూర్యరశ్మి. వీటి వల్లనే సమస్త జీవరాశులు గూడా ఆరోగ్యకరంగా జీవనం సాగిస్తున్నాయి. మనమేమో వీటిని దూరం జేసుకొని ఇబ్బంది పడుతున్నాం. దానికి అనుగుణంగా మనము ఈరోజు ఇట్లా కట్టుకున్నాము. ఇదొచ్చేసి ఎస్ఎస్ మెస్సు. తర్వాత ఒకటి హాఫ్ ఇంచ్ జాలి యేసుకున్నాం టోటల్ గూడా. అయితే దీని ఖర్చు 4,00,000. అయితే కింద ఫ్లోరింగ్ లాక్కున్నాము. అంటే మట్టితోటి లాగినట్టయితే చీమల బాధ ఉంటదనేసి చీమలు, ఎలుకలు అవన్నీ బొరియలు చేసుకొనొస్తాయి కాబట్టి ఈ విధంగా కట్టాము. అయితే ముఖ్యంగా ఏందంటే ఇందులో పౌర్ణమి రోజు యజ్ఞం చేస్తాము. చాలా మంది గూడా వస్తారు ఆ రోజు. ఈవినింగ్ పూట భోజనాలుంటాయి. యజ్ఞం చేసి పడుకునే వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. అయితే ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. మనకు 45x35 వచ్చింది. ఆహ్, నార్త్‌కేమో 45 వచ్చింది. ఈస్ట్‌కేమో 35 వచ్చింది. అయితే ఇదొచ్చేసి మనకు ఇండ్లా విశేషాలని జెప్పాలంటే, మనము డే టైమ్‌లో ఒక లైటేసుకోము. నైట్ గూడా జస్ట్ ఒక 1, 2 అవర్స్ పడుకునే అంటే ఈ చీకటయినంక పడుకునే వారికి మాత్రమే లైటుంటది. ఇక రాత్రి అసలు ఫ్యాన్ అక్కర్లేదు. అంటే ఇంకా బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాం. అంటే అంత చల్లగుంటది. అయితే ముఖ్య విశేషం ఏందంటే, ఇందులో మనకు ఇది చూసారా ఓపెన్ టాప్ పెట్టుకున్నాం ఇక్కడ. అంటే దోమలు రావు, ఎలుకలు రావు. ప్లస్ మనకు సూర్యరశ్మి వాన పడతది. ఇక్కడ గూడా మనం ఏమన్నా ఆరబెట్టుకోవడానికి అట్లా చిన్నయి ఏమన్నా పప్పు దినుసులు ఆరబెట్టుకోవడానికి ఇదొచ్చేసి గచ్చు మనకు. ఇది అంటే మనము ఇంకా ఇంతకుముందు చూసినట్టయితే మనకు మాండువా అని అట్లా కట్టేవాళ్ళు గదా! మధ్యలో గచ్చుండేసి. మనకున్న పరిధిలో ఇంత చేసుకున్నాం. అయితే ఇది బావుంది మనకిది. అంటే ఎప్పుడైతే మనకు సన్‌లైట్ పడతదో చెడు బాక్టీరియా జెర్మినేషన్ ఉండది. అది మనం మామూలుగా గాలి, వెలుతురు రానింటికి వైద్యుడు వచ్చునన్నట్టు ఇట్లా ఇది ఎండ పడేటట్టు ఇది జేసుకున్నాం. ప్లస్ ఇప్పుడు వంటిల్లుకెళ్దాం. ఇదొచ్చేసి వంటిల్లు. మీరు చూసినట్టయితే ముందు గూడా జాలి ఉంటది. అంటే ఇక్కడ గాలి, వెలుతురు తగలని ఆహారం విషంతో సమానం గాబట్టి, ఇక్కడ పొద్దున సూర్యరశ్మి పడతది. వండేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా ఉంటది. ఇక్కడ గూడా మనకు ఏం అసలు లైట్ అక్కర్లేదు చూడండి. అంటే మనం ఒక ఎలక్ట్రిసిటీ వాడి ఒక లైట్ చేసుకొని, లైట్ వెలిగించుకొని దాంట్లో బతకాల్సింది లేదు. కాబట్టి డే టైమ్ అంతా ఎలాంటి లైట్ గానీ, ఫ్యాన్‌లు గానీ వాడకుండా ఇట్లా చక్కగా చేసుకోవచ్చండి. అతి తక్కువ ఖర్చుతోటి. ఎందుకంటే మనం ఎప్పుడైతే గోడలు కట్టుకుంటామో, మనకు ప్రకృతికి మధ్యలో ఒక గోడలాగా ఏర్పడి ఏదైతే మనం ప్రకృతి ఇస్తుందో అది కోల్పోతున్నాం గాబట్టి దానికి ఈ విధంగా మార్గం చేసుకున్నాం. చాలా చక్కగుంది. అంటే ఒకవేళ చలి పెడితే చాలా చల్లగున్నప్పుడు ఏందంటే ఒక చిన్న రూమ్ ఉంది. మరీ చలి పెట్టి ఇబ్బందుంటే మనం అందులోకి గూడా ఎళ్ళొచ్చు. ఆ ప్రొవిజన్ పెట్టుకున్నాం. ఇదండి ఇది. ఇట్లా ఉంది మొత్తం.